సార్. జయసింగ్ షాకా లైబ్రరీకి వచ్చాడు. షాకాల లైబ్రరీకి వచ్చాడా? వాడి చేతిలో ఏ మంత్రం ఉందో అర్థం కావటం లేదు. ఆ రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి వాడు కొండపైకి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. వాడు నిన్ను ఎదిరించడానికి ఏదో భయంకరమైన ప్లాన్లే వేస్తున్నాడు. ఈ షాకాలు ఎప్పటికీ మారడు. నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడో చెక్ చేస్తాను. చాలా కృతజ్ఞతలు. మంత్రం దొరికింది. అలాజార్ చెప్పినట్టుగా షాకాలు ఎక్కడో ఉండి తీరాలి. వీడు మంత్రాన్ని తప్పుగా చెప్తున్నాడే. ఈ మంత్రం వల్ల ఏ మెజిషియన్ యొక్క సోలు ఇంకొక మెజిషియన్ శరీరంలోకి వెళ్ళలేదు. ఇప్పుడు అర్థమైంది ఆ షాకాలు ఇక్కడికి ఎందుకు వచ్చాడని. నేను ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. నువ్వు ఇక్కడికి తప్పకుండా వస్తావని నాకు బాగా తెలుసు. నేను ఇక్కడికి వచ్చింది దీనికోసమే. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడాలి. నేను షాకా. షాకాల్ మీద ఎవరి కన్ను పడకూడదు. నా హ్యాండ్సమ్ బాడీ, నువ్వు ఇక్కడే కూర్చుని రెస్ట్ తీసుకో. నే వెళ్ళి నాకు కావాల్సిన పనులని పూర్తి చేసుకుని వస్తాను. టేక్ కేర్. తాతయ్య గారు, భోజనం సిద్ధం. ఇప్పుడు రుద్ర కూడా వచ్చేస్తాడు. ఈ రోజు అన్నీ తనకు నచ్చినవే చేశాను. ఒక్కరోజున నాకు ఇష్టమైన భోజనాన్ని తయారు చేయండి. సరే, అది నా రూమ్కు తీసుకురండి. రుద్ర, మీరందరూ త్వరగా చేతులు కడుక్కురండి. భోజనం సిద్ధంగా ఉంది. తాతయ్య ఆయన రూములో భోంచేస్తారు. నో ప్రాబ్లం రంగీలా. మేమిప్పుడే వస్తాం. ఒకే ఒక మంత్రంతో ఈ జైసింగ్ చౌహాన్ తలరాతని పూర్తిగా మార్చేశాను.
రుద్ర ఇప్పుడు పడుకోబోతున్నాడు. వాడు పడుకున్నప్పుడే వాడు పర్మనెంట్ గా పడుకునేలా చేయాలి. అది కూడా వెంటనే చేయాలి. ఆ తర్వాత ఇక మీద నుంచి ఈ సన్ సిటీలో ఈ షాకాల్ రాజ్యమే నడుస్తుంది. సన్ సిటీ అలాగే కాల్ సిటీ, ఈ 2 సిటీస్ ని నేనే ఏలబోతున్నాను. 2 కూడా నీకే సొంతం షాకాల్. షాకాల్, రుద్ర రుద్ర రుద్ర! రంగీలా ఆగు, నువ్వు రుద్రాన్ని కాపాడలేవు. హకీరా, జకీరా, బజూకా. రుద్ర కాపాడు! రుద్ర! కాపాడండి రుద్ర! నువ్వు ఎప్పటికీ రుద్రాన్ని కాపాడలేవు. నేను నిన్ను అన్నం తీసుకురమ్మని చెప్తే నువ్వు ఆ రుద్రాన్ని కాపాడడానికి బయలుదేరావా ఏంటి? దీనికి శిక్ష అనుభవిస్తావు, తప్పకుండా అనుభవిస్తావు. వద్దు వద్దు, మనసుంటే మార్గం ఉంటుంది. అసలైన తాతయ్య మీరెక్కడున్నారు? సారీ 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 రంగిలా, చింగ్లీ, షాకాల్, రుద్ర, వరుణ్, మైరా ముగ్గురిని బంధించేశాడు. తను తాతయ్య రూపంలో వచ్చాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. వద్దు వద్దు, నన్ను వదులు, నన్ను వదులు, నన్ను వదులు, చింగ్లీ కాపాడు నన్ను. నువ్వు షాకాలంటే మరి తాతయ్య ఎక్కడా? అంతా చెప్తాను, త్వరలోనే నీకు అన్ని తెలిసిపోతా. ముందు నువ్వు వెళ్ళి నాకు భోజనం తీసుకురా, వెళ్ళు. లేకపోతే నిన్ను కూడా ఇలా వేలాడదీస్తాను, తెలుసుకో. ఇప్పుడే తీసుకొస్తాను షాకాల్. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? రుద్ర, రంగిలా ఏం చెప్పాడంటే? చింగ్లీ, షాకాల్కి భోజనం కావాలి కదా, భోజనం పెట్టి పంపించేద్దాం. తాతయ్య గారికి స్పెషల్ సూప్ రెడీ అయిపోయింది. దీన్ని తాగిన తర్వాత షాకాల్ అంటాడు ఉఫ్ ఉఫ్. ఇది తాతగారికి నచ్చిన స్పెషల్ సూప్. ఒకే గుట్టకలో మొత్తం అంతా తాగేస్తారు. కానీ నువ్వు తాత గెటప్ లో మారినందువల్ల నువ్వు తాతవి అయిపోవు కదా.
ఏ పనులైతే జైసింగ్ చౌహాన్ చేయగలడో అవన్నీ శాఖలు కూడా చెయ్యగలడు. ఇందులో ఏం కలిపావో చెప్పు. చెప్తాను. రెడ్ డ్రై చిల్లీ, చిల్లీ సాస్, కాశ్మీరీ చిల్లీ, చిల్లీ పౌడర్, గుంటూరు చిల్లీ, కారం, మంచినీళ్ళు. థ్యాంక్ యూ రుద్ర. నువ్వు అసలు అక్కడి నుంచి ఎలా తప్పించుకుని వచ్చావో చెప్పు. నువ్వు ఎప్పుడైతే మేము లేకుండానే తింటానన్నావో మాకు అప్పుడే అర్థమైంది ఇక్కడ ఏదో సమస్య ఉందని. తాతయ్య ఎప్పుడు మాకంటే ముందు తినిందే లేదు. ఆ తర్వాత మేము రుద్ర రూమ్ లో మ్యాజికల్ స్క్రీన్ లో మీ యాక్టివిటీస్ అన్నిటినీ చూసాము. నువ్వు ఏదైనా చేయడానికి ముందే మేము రూమ్ నుంచి బయటికి వచ్చేసాం. నాకు తెలిసి ఆయన తాతయ్య గారి ఫేస్ మాస్క్ వేసుకున్నారనుకుంటాను. కాబట్టి మనం దాన్ని తీసి పారేద్దాము. నేను నిన్ను విడిచిపెట్టను రుద్ర. హకీరా, జకీరా, బజూకా. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి. నేను షాకాల్. పక్కకు తప్పుకోండి. నేను మాంత్రికుడిని, నేను గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి. ఈ రుద్ర నన్ను విడిచిపెట్టేలా లేడే. రుద్ర, నువ్వు చేసిన ఈ తప్పుకి అసలు క్షమాపణ అనేదే లేదు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించుకు షాకాల్. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి. నేను షాకాల్. నేను మళ్ళీ వస్తాను రుద్ర. రుద్ర, నీ తాతగారు ఎక్కడ? మెడిటేషన్ కేవ్ దగ్గర నుంచి తిరిగి వచ్చారా లేదా? మెడిటేషన్ కేవా? ఈ శాఖలు చెప్పకుండా ఎక్కడికి వెళ్లారు? ఇప్పటి వరకు ఆయన ఇలా చేయలేదు. చక్లీనా, అతను శాఖలు కాదు. చూడు, ఆ జైసింగ్ గారు ఇక్కడికి వస్తున్నారు. ఒకవేళ శాఖలు ఇక్కడ లేరని ఆయనకి తెలిసిపోయిందనుకుంటా. అందుకనే ఆయన ఇక్కడికి వస్తున్నారు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి, ఎందుకంటే జోగా వల్ల కాదు. జోగా ఏమీ చెయ్యలేడు. అంతా నువ్వే చూసుకో. ఇప్పుడు శాఖలు లేకపోతే ఏంటి? జైసింగ్ చౌహాన్కి మనం భయపడేదే లేదు. ఆ జైసింగ్ చౌహాన్కి మన తడాక ఏంటో చూపించే తీరాలి. రానివ్వండి. జానీ రెడీ. షక్లీనా, జనీ, జోరీ, మీరు ఇక్కడ ఉండడం మంచిదైంది.
అంటే అసలు ఏం జరిగిందంటే వెల్కమ్ అషీరా జకీరా బజూకా. ఆగండి, నా మాట వినండి. నేను నిజానికి ఎవరంటే నేను చెప్పేది వినండి. వద్దు, నన్నేం చేయొద్దు. నేను నిజానికి నన్నేం చేయకండి. ముందు నేను చెప్పేది సరిగ్గా వినండి. తొందర పడద్దు. నేను షాకాల్ని. నన్నేం చెయ్యొద్దు. నేను షాకాల్. నా పరిస్థితి ఇంత దారుణంగా మారిందే. నేను ఇంటికి వెళ్ళలేరు, అడవికి వెళ్ళలేరు. అంతేకాకుండా ఈ జైసింగ్ అడ్రస్ అలాగే ఈ బాడీపై తట్టుకోలేకపోతున్నాను. నేను వెంటనే నా మునుపటి పరిస్థితికి మారిపోవాలి. కానీ నా పాత రూపానికి నేను మళ్ళీ మారడం ఎలా? అది నేర్చుకోవడం మర్చిపోయానే. షకాల్, నువ్వెన్ని మంత్రాలు చదువుతావో చదువు, కానీ నీ కౌంట్ డౌన్ ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. ఇలా చూడు రుద్ర, నా పథకం అంతా నాశనం అయిపోయింది. ఈ బాడీలో ఉండడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. నా మాట నమ్ము. నేను ఈ శరీరంలోకి దూరడం నేర్చుకున్నాను, కానీ బయటికి రావడం నేర్చుకోలేదు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో నాకు తెలియట్లేదు. ఇదేమి మాస్క్ కాదు, ఇది నిజంగానే మీ తాత శరీరమే. ప్లీజ్ ఇందులోంచి బయటపడడానికి నాకు సహాయం చేయి. రుద్ర, నువ్వు తన మాటలు అసలు వినకు. తన మొహం నుంచి తాతగారి ఫేస్ మాస్క్ తీసేద్దాం, అప్పుడు అన్ని క్లియర్ అయిపోతాయి. దాన్ని మనం ఎప్పుడైనా చేయొచ్చు మైరా. ముందు నేను వెళ్ళి చూస్తాను. ఒకవేళ ఆయన చెప్పింది నిజమై ఉంటే మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి చూసొస్తాను. ఈ రుద్రాన్ని అంతం చేయడానికి నాకు దొరికిన ఒక అద్భుతమైన అవకాశం ఇది. అకీరా జకీరా బజూకా గో. షకాల్, నువ్వు నన్ను ఏం మార్చావు? నీకు నాకు మధ్య జరిగే యుద్ధంలో ఇలాంటివన్నీ సహజమే రుద్ర. నిన్ను మోసం చేయకుండా నిన్ను అంతం చేయలేను కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ కథ ముగిసిపోబోతోంది. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షకాల్. షకాల్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించుకో. రుద్ర కథ ముగిసింది. రుద్ర కథ ముగిసింది. ఇక నాకు శత్రువులే లేరు. రుద్ర కథ ముగిసింది. 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 నువ్వు బయటికి ఎలా వచ్చావు? పిల్లర్ పైకి రావడం ఇంకా మట్టి మురికవడం అదంతా నా ప్లాన్. ఎందుకంటే నేనేం చేస్తున్నాననేది నువ్వు చూడకూడదు. అందుకే నా ఇమేజ్ ని నీటిలోనే వదిలేసా. ఆ తర్వాత ఏ టనల్ ద్వారా అయితే నీళ్లు బయటకు వస్తున్నాయో ఆ దారి నుంచి స్విమ్ చేసుకుంటూ వచ్చేసా. సారీ, పెద్ద తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించు. నేను నీకు నా శరీరాన్ని చూపిస్తాను. రా, నాతో రా. నా శరీరం ఎక్కడుందో నీకు చూపిస్తాను. నాకు హెల్ప్ చేయి ప్లీజ్. రా, నాతో రా. రుద్ర, తనని అసలు క్షమించకూడదు. నేను నిన్ను ఆ బండరాయితో నలిపేస్తాను. అంతర్ మంతర్ కాలికలంతర్ చూ. రుద్ర, కాపాడు. తాతయ్య ముసుగు తీసే షకాల్.
రుద్ర అది కూడా చూడు షాకాల్. అరే ఇంతసేపు నేను చెప్పింది ఇదే కదా. మీ తాతగారి శరీరంలో దూరాను, నా శరీరం ఇక్కడుంది. బయటికి వచ్చే మాత్రం నాకు తెలీదు, అదే ఆలోచిస్తున్నాను. సరే షాకాల్, నేనేదో ఒకటి చేస్తాను. Ibaiska, boom, check, boom! థ్యాంక్ యూ రుద్ర, థ్యాంక్ యూ. నాకు నువ్వు ఒక కొత్త జీవితాన్ని అందించావు. ఈ సాయిని ఎప్పటికీ మర్చిపోను. థ్యాంక్ యూ. మనసుంటే మార్గం ఉంటుంది. నీ తెలివితేటలు ఉపయోగించి ఇక్కడి నుంచి పారిపోవాలనుకోకు. ముందు నన్ను మామూలుగా మార్చు. అకీరా, సకీరా, బజూకా, ఎస్కేప్ అయిపో. రుద్ర, ఇంత కాంప్లికేట్ అయిన మంత్రాన్ని నువ్వు ఎలా పెర్ఫామ్ చేసావు? మిమ్మల్ని కాపాడాలి కదా తాతయ్య. థ్యాంక్ యూ రుద్ర, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ.